హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ శ్రీకాకుళం పిల్ల. ఎలా ఉన్నారండి అందరూ? మీ అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. మరి మన ఛానల్కి అందరికీ కూడా స్వాగతం అండి. ఎలా ఉన్నారు అందరూ, ఏం చేస్తున్నారు? కింద తప్పకుండా ఒక్కసారైనా కామెంట్ చేయండి. మీ కామెంట్కి నేనైతే 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటాను. మరి లేట్ చేయకుండా ఇవాళ వ్లాగ్లోకి అయితే వచ్చేద్దాం. ఇది వచ్చేసరికి నా ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ రొటీన్ అనమాట. అమ్మాయికి ఎగ్జామ్స్ అయిపోయండి. ఇంకా మధ్యాహ్నం టైంలో అయితే ఎక్కడలేని ఆకళ్ళు, ఎక్కడలేని చిరుతులు కావాలి ఇవన్నీ అని చెప్పేసి అంటున్నారనమాట. అయితే నాకు సేమ్ స్కూల్ డేస్ అవి గుర్తుకొస్తున్నాయండి. సేమ్ ఏంటంటే 1-2 రోజులు ఎగ్జామ్స్ అయిపోయాయని చెప్పేసి మరి అలారం చూడక్కర్లేదు, ఆటో అతను వచ్చారా లేదా మనం వెయిట్ చేయక్కర్లేదు. ఇవన్నీ అవుతాయి లేదో 1-2-3 రోజులు అమ్మయ్య అనుకుంటాం లేదో మళ్ళీ ఏ సింగింగ్ క్లాస్ అనో లేకపోతే స్విమ్మింగ్ క్లాస్ అనో అని చెప్పేసి జాయిన్ చేసేస్తూ ఉంటాం. మనం మళ్ళీ బిజీ అయిపోతూ ఉంటాం అనమాట. మరి ప్రతి ఒక్క హౌస్ వైఫ్కి ఇదంతా కూడా తప్పదు కదా. సో మీరు కూడా ఇలాగే కనెక్ట్ అవుతున్నారా? కింద తప్పకుండా కామెంట్ చేయండి. సో చెప్పాను కదా, ఇవాళ ఆఫ్టర్నూన్ నుంచి నైట్ అంటే ఈవినింగ్ వరకు రొటీన్ మీతో షేర్ చేస్తాను. పనులు అయితే చాలానే ఉంటున్నాయండి. ఈరోజు ఏంటో తెలుసా, మధ్యాహ్నం చిరుతిళ్ళకి వచ్చేసి గారెలు అలాగే ఆలుదమ్ చేయమనమాట. సో ఏంటంటే ఈజీ ప్రాసెస్లో మనకి ఆలు కర్రీ ఎలా చేయాలనేది మీతో ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వంటిల్లంతా మధ్యాహ్నం వండుకున్నవన్నీ క్లీన్ చేసుకున్నానండి. ఈ క్లీనింగ్ తోటే సరిపోతున్నది. ఎక్కడ లేని శ్రమ అంతా కూడా దీనికే పెడుతున్నానండి, అలసిపోతున్నాను కూడా. సో మనకి ఈ సమ్మర్లో ఏంటంటే మనలాంటి హౌస్ వైఫ్లకి పొయ్యి దగ్గర ఎక్కువ వర్క్ చేస్తుంటాం కదండి వంటింట్లో. సో డిహైడ్రేట్ అవ్వకుండా మనకి ఏంటంటే ఓఆర్ఎస్ తాగడం కానీ లేకపోతే ఫ్రూట్ జ్యూస్ తాగడం కానీ ఇవన్నీ కూడా మనం కేర్ తీసుకుంటూ వంటింట్లో పనులు మనం చేసుకోవాలన్నమాట. అవునా కదా? సో ఫస్ట్ ఏం చేశానంటే కొన్ని ఉల్లిపాయ ముక్కలు మన ఆనియన్ కట్టర్లో కట్ చేసేసానండి. అలాగైతే ఏంటంటే మనం చూడండి, పచ్చి ఉల్లిపాయ తింటున్నప్పుడు ఎక్కువ ఘాటుగా ఉండదు. ఫస్ట్ మనం కట్ చేసేసి వాటర్లో వేసేయాలి. ఆ తర్వాత నేను చిన్న చిన్న ముక్కలు మన కట్టర్లో కట్ చేసి పక్కన పెడతానమాట. ఆ తర్వాత ఈ మిగతా క్లీనింగ్ అంతా చేసుకున్న తర్వాత నేను మళ్ళీ ఇవి వంటలోకి అయితే నేను యూజ్ చేస్తాను. ఈ బాస్కెట్ చూస్తున్నారు కదండి, ఇదైతే నాకు చాలా యూజ్ఫుల్ అండి, చెప్పడానికి లేదు. అంటే తోమినవన్నీ ఒక జల్లెల్లో పెట్టేసేదాన్ని. ఇలా మనం కౌంటర్ టాప్ క్లీన్ చేసినప్పుడు ఆ వాటర్ అంతా కిందని ఉంటుందన్నమాట. సో ఇదేంటంటే ఇలాగా ఉన్నది, అంటే స్లోప్ లాగా ఉన్నది, ఆటోమేటిక్గా వాటర్ అంతా బయటకు వచ్చేస్తున్నది అనమాట. సో కట్ చేస్తానండి, క్లీన్ చేసుకోవడం. అలాగే సింక్ కూడా ఒకసారి క్లీన్ చేసేసానండి. ఇంత హాట్ వాటర్ కదండి సింక్, చెప్తే నమ్మరు. మొన్న క్లీన్ చేశాను, మళ్ళీ యథాప్రకారం సిద్ధరొస్తాను అనమాట. సో కట్ చేస్తే అక్కడ టూత్ బ్రష్ ఉన్నది చూసి ఇక్కడేంటి ఇదేం బాత్రూమ్ అనుకుంటున్నావా అని చెప్పేసి కామెంట్ చేయకండి. ఏంటంటే నా గ్యాస్ స్టవ్ క్లీన్ చేసేందుకు ఆ బర్నర్ దగ్గర వాటి దగ్గర ఏంటంటే మనం చేతితో క్లీన్ చేసినప్పుడు అండి దెబ్బలు తగులుతుంటాయి. సో నేను ఏం చేస్తానంటే నార్మల్గా ఒక కొత్త టూత్ బ్రష్ అనేది పక్కన పెట్టుకున్నాను అనమాట. సో మనకి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఏంటంటే మనం ఆన్లైన్లో ఎక్కువ డబ్బులు పెట్టి కొనే బదులు ఇలాగ ఒక బ్రష్ సహాయంతో మనం క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఏంటండి మ్యాక్సిమం ఒక 20 రూపీస్కి, అంటే ఇంకా ఎక్కువ ఉండదు కదా. సో తక్కువ ఖర్చులో మనకి పనులన్నీ ఈజీగా అయిపోవాలన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను పప్పు అయితే మార్నింగే నానబెట్టేశాను. ఇంకా ఈరోజు దోశ బ్యాటర్ ప్రిపేర్ చేయాలండి, చాలానే పనులు ఉన్నాయన్నమాట. సో అటువైపు పప్పు వేసేసాను. ఇక్కడ మీతో ఇప్పుడు ఆలూ కర్రీ షేర్ చేస్తున్నానండి. సో ఈ మసాలా పౌడర్ ఏంటంటే కాస్తంతే చేశానమాట. ఏదైనా మసాలా పొడి చూడండి చేసుకొని స్టోర్ చేసి ఉంచుకున్నారంటే అది మనం వాడేయాలండి. అలా అంటే స్టోర్ చేసి ఎప్పుడో 1 మంత్ తర్వాత వాడాలి అని అంటే అది పాడైపోతుంది. పాడవకపోయినా ఆ స్మెల్ అనేది తగ్గిపోతుంది అనమాట. అది నా లెక్కలో. సో ఇక్కడ కట్ చేస్తానండి. మన ప్యాన్ మీద నేనైతే కొన్ని దాల్చిన ముక్కలు, షాజీరా, ధనియాలు అండ్ దాల్చిన్ ఇవన్నీ కూడా మిరియాలు ఇవన్నీ కూడా నేను కొంచెం డ్రై రోస్ట్ చేసేసాను. ఈ పౌడర్ నాకు 2 రోజులు కూర చేయడానికి అయితే సరిపోయిందండి. అండ్ పక్కనే చూస్తున్నారు కదా, కుక్కర్లో ఆలు అయితే ఒక 3 ఆలు తీసుకున్నాను. చిన్న చిన్న ముక్కలు కట్ చేసి తొక్కలు కూడా తీసేసాను అనమాట. సో ఇక్కడ ఈ మసాలాలన్నీ డ్రై రోస్ట్ చేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడైతే నేను పౌడర్ చేసేస్తానమాట. ఎంత టేస్టీగా వచ్చిందో తెలుసండి. అయితే ఇవన్నీ మసాలాలు మాకు తెలిసినవే కదా, నువ్వేంటి చెప్తున్నావు అని చెప్పేసి మీకు అనిపించవచ్చు. కానీ బిగినర్స్ ఉంటారు చూడండి, అలాగే బ్యాచిలర్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళకి ఈ కర్రీ చక్కగా అయిపోతుంది. తక్కువ టైం కదా వాళ్ళకు ఉంటుంది. సో కట్ చేసిన ఆనియన్ ముక్కలు ఇప్పుడు ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. మీకు ఆనియన్ అంటే తెలిసి ఉండొచ్చు, కట్ చేసి వాటర్లో వేసేసారంటే ఎక్కువగా కళ్ళు మండవన్నమాట. సో ఇక్కడ చూడండి, మనకి ఏదైనా గ్రేవీ కర్రీ కొంచెం చిక్కగా రావాలి అని అంటే ఇక్కడ మీకు 2 టిప్స్ అయితే మీతో షేర్ చేస్తాను. ఒకటి ఏంటంటే ఉల్లిపాయ ముక్కలు ఎంత చిన్నగా తరగలుస్తారో అంత చిన్నగా తరిగేసుకోవాలండి. సో ఇక్కడ టపిమని 2 కరివేపాకు అయితే వేసేసాను.
మర్చిపోయానండి, కొత్తిమీర కూడా ఉండాలి, అది లేదనుకొని కరివేపాకు వేసాను. అటు సైడ్ అయితే అమ్మ ఇచ్చిందిలేండి, లాస్ట్లో వేస్తాను. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడానండి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి. ఎందుకో బయట కొనేవి అంటే తీసుకుంటాను చిన్న ప్యాకెట్, ఎప్పుడో అంత అర్జెంట్ ఉంటేనే అది వాడతానమాట. సో ఇక్కడ కట్ చేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను స్వయంగా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసేస్తాను. ఇప్పుడు మనకి ఆలూ కర్రీ మన గ్రేవీ ఇంకొంచెం చిక్కగా రావాలి అని అంటే ఇక్కడ నేను ఒక 2 స్పూన్ల వరకు బేసన్ అయితే యాడ్ చేస్తాను అనమాట. ఇప్పుడు మనం చూడండి కర్రీల్లో పులుసులో వాటిలో మనం బేసన్ని యాడ్ చేస్తాం, ఇది అందరికీ తెలిసిందే. కానీ ఒకసారి మీరు అంటే గమనించారంటే పచ్చి వాసన ఉంటుందండి బేసన్ది, అది రాకుండా ఉండాలంటే ఇలాగ ఆయిల్లోనే కొంచెం ఫ్రై చేసేసి వేసేస్తానమాట. ఇప్పుడు శనగపిండి యాడ్ చేస్తే మరొక ప్రాఫిట్ కూడా ఉన్నదండి. ఏంటో చెప్పిదా, ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటూ వెళ్తే కాసేపటికి అలా చిక్కబడుతూ ఉంటుంది. ఒకవేళ మీకు కూర సరిపోలేదనుకోండి, మరికొంచెం వాటర్ యాడ్ చేసినా కూడా ఆ థిక్నెస్ అనేది పోదనమాట. ఇదేంటి కూరలో ప్రాఫిట్ లాస్ అని మ్యాథ్స్ అని తీసుకొచ్చింది అనుకుంటున్నారా? లేదండి, నేను ప్రతి ఒక్క వస్తువు వండినప్పుడు కానీ లేకపోతే మన గ్రాసరీలో కానీ ఇలాగే నేను క్వాంటిటీ చూస్తాను, అలాగే దాని తలక ప్రతి ఒక్క పాయింట్ అనేది నేను గమనిస్తాను అనమాట. సో కట్ చేస్తే ఈ కర్రీ వచ్చేసరికి మా ఇంట్లో 5 సరిపడా చేశాను. ఇది మిగిలి రాత్రి రొట్టెల్లోకి కూడా ఇదే అంటే ఉండిపోయిందనమాట. సో ఈ మాత్రం కర్రీ అయితే బేసన్ యాడ్ చేయడం వలన అంత ప్రాఫిట్ మనకు వచ్చింది. సో కట్ చేశానండి. కొన్ని ఆలు అయితే నేను స్మాష్ చేసేసాను, అలాగే కొంచెం వాటర్ యాడ్ చేశాను. అండ్ అక్కడ కొంచెం చిల్లీ పౌడర్ అలాగే కొంచెం సాల్ట్ పసుపు కూడా యాడ్ చేశాను అనమాట. సో ఇక్కడ చూడండి కూర అంతా ఉడికిపోయింది. అండ్ ఇప్పుడు మనం ముందర ప్రిపేర్ చేసిన గరం మసాలా అయితే యాడ్ చేస్తానండి. సో ఇది ఆలుదమ్ తలక మసాలా అండి చెప్పాలంటే. ఇది మనం ఇలాగా నార్మల్ కర్రీలో కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా నా దగ్గర ఇలైచి నిండుకుంది, అది ఇంకా ఒక 2 యాడ్ చేశానంటే టేస్ట్ అయితే రెట్టింపు ఏంటి ఇంకా రెట్టింపు అయిపోతుంది అనమాట. సో కట్ చేస్తే అటువైపు అయితే రుబ్బు అయిపోవచ్చిందండి. మనకు తెలుసు కదా గారెలు అంటే బ్యాటర్ మనం ప్రిపేర్ చేసినప్పుడు ఎక్కువ వాటర్ అయితే వేసేయకూడదు అనమాట, నూనె పీల్చేస్తుంది. సో వడలు అదే గారెలు నూనె ఎక్కువ పీల్చకుండా రావడానికి ఈరోజు మీతో మరొక టిప్ కూడా షేర్ చేస్తానండి. సో ఇక్కడ చెప్పాను కదా కొత్తిమీర ఉండాలి, లాస్ట్లో అంటే అమ్మ ఇచ్చింది, అదైతే యాడ్ చేసేసాను. ఇప్పుడైతే చూడండి వాటర్ అంతా కొంచెం యాడ్ చేసుకుంటూ నేనైతే గిన్నెలోకి తీసేసాను అనమాట. అయితే వెట్ గ్రైండర్ ఇప్పుడు కడగలేదండి, ఎందుకంటే నెక్స్ట్ నేను ప్రిపేర్ చేసేది దోశ బ్యాటర్ అనమాట. ఏమాత్రం అంటుకున్నా దానికి మిగతాది అంటుకొని వచ్చేస్తుంది కదా, ఇక్కడ కూడా మనకి వితౌట్ ఎనీ లాస్. సో ఇక్కడ నేను కొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నాను, ఆ తర్వాత కొంచెం సూజీ యాడ్ చేస్తానండి. సూజీ యాడ్ చేస్తే మనకి క్రిస్పీగా వస్తాయి వడలు, అలాగే ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదనమాట. అదేంటి మొండు టెండర్లో డీప్ ఫ్రై ఐటమ్స్ తింటున్నారని చెప్పేసి మీకు ఎక్కడో అనిపించవచ్చు, కానీ మా ఇంట్లో ఏంటంటే 10 గంటలకి లంచ్ చేసేస్తామండి. సో లంచ్లో అయితే ఇలాంటి డీప్ ఫ్రై ఐటమ్స్ మనం తినాం కదా, కాబట్టి ఇలా మధ్యాహ్నం టైంలో ఏవైనా డీప్ ఫ్రై ఐటమ్ తింటామంటే తినేస్తాం. ఫుడ్ విషయంలో మేము ఎటువంటి ఆలోచన అయితే ఉండవండి, ఎందుకంటే అతిగా తినమన్నమాట ఎవరు కూడా. ఇప్పుడు వడలు వేస్తున్నాను, ఒక్కొక్కరికి 3 వచ్చాయన్నమాట. సో 3 ఏమాత్రం చెప్పండి, అందరం పెద్దవాళ్ళమే కాబట్టి ఫుడ్ విషయంలో మేము అంటే అమ్మో తింటే ఏంటైపోద్దా అని చెప్పేసి అలాంటి ఆలోచనలు అయితే మేము పెట్టుకోమన్నమాట. సో ఇక్కడైతే జల్లీలో జల్లించేస్తున్నానండి. చెప్పాను కదా సూజీ యాడ్ చేస్తే అసలు ఆయిల్ అనేది అంటే పీల్చడం తగ్గించేస్తుంది, అస్సలు పీల్చదా అని చెప్పేసి మనం అనుకోకూడదు. పీల్చడం అయితే తగ్గించిందనమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి మన ఎయిర్ ఫ్రైయర్ ఉంటుంది కదా, అది తీసుకుంటే ఎలా ఉంటుందా అని చెప్పేసి, కానీ అది ఎలా వర్కౌట్ అవుతుందో ఏంటో తెలియక ఇప్పటి వరకు తీసుకోలేదు. ఇక్కడ ఇంకొక విషయం అయితే షేర్ చేస్తాను. గార్లు వేసినప్పుడు మీకు ఇలాగ హోల్స్ పెట్టలేకపోతే ఇలా చిన్న టిప్ మీతో షేర్ చేస్తాను చూడండి. ఒక చిన్న పుల్లలాడుతూ ఉంచుకోండి, దాంతో ఏంటంటే మనం హోల్స్ పెట్టవచ్చు అనమాట. ఈ మాత్రం మాకు తెలీదా అని చెప్పేసి మీకు అనిపించవచ్చు, కానీ బిగినర్స్ ఉంటారండి కొత్తగా పెళ్ళైన వాళ్ళైతే ఈ టిప్ చక్కగా ఫాలో అయిపోండి. సో చక్కగా గారెలు అయితే రెడీ అయిపోయాయి. అండ్ మరి కొంచెం ఉల్లి చెక్క కూడా యాడ్ చేసుకొని మా స్నాక్స్ అయితే కంప్లీట్ చేసేసాం అనమాట. సో ఇక్కడ మళ్ళీ మరొక డ్యూటీకి అయితే అటెండ్ అయిపోయాను. అక్కడ గిన్నెలన్నీ క్లీన్ చేసుకున్నానండి. ఒకసారి బాస్కెట్ ఖాళీ చేస్తే వెంటనే మళ్ళీ నిండిపోతున్నదండి అక్షయ పాత్ర మరి. సో ఇక్కడ కట్ చేస్తే వీధిలో విపరీతంగా కోతులండి. చూడండి ఎంత చెప్పాను కదా, లాస్ట్ వ్లాగ్లో మీతో షేర్ చేశాను కదా, చాలా అల్లరి పెడుతున్నాయి, ఎక్కడ లేనివన్నీ తెచ్చి చెత్తలన్నీ పడేస్తున్నాయి అనమాట. సో ఇక్కడ కట్ చేస్తే మరి మనం పనులు చేయక తప్పుతామా,
కోతులున్నాయని చెప్పేసి బయటకు రావడం మానేం కదా. సో కట్ చేస్తానండి. ఇక్కడ శుభ్రంగా క్లీన్ అవి చేసుకున్న వెంటనే ఇలా చేస్తున్నానో లేదో మరొక పని అయితే నా కోసం హాజరైపోయింది. కూరలు ఆవిడకి ఫోన్ చేసి ఉండాలి. సో ఇక్కడైతే వెజిటేబుల్స్ అన్నీ వచ్చేసాయి అనమాట. అండ్ ఇవన్నీ సర్దుకోవడం అంటే ఇంకా పని ఉన్నదండి. అండ్ నెక్స్ట్ అయితే నేను డిన్నర్ కూడా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో ఇలా ఉంటుందండి, క్షణం కూడా తీరిక ఉండదన్నమాట. సో అలాగే ఒక గడి అలా కూర్చొని కొంచెం మంచినీళ్ళు ఏదో తాగేసి మళ్ళీ పనుల్లోకి అయితే నేను వెళ్ళిపోతూ ఉంటాను. నేనేంటి నా అలాగే మీరు ఎంతోమంది ఇలాగే హౌస్ వైఫ్లు అందరూ కూడా ఇలాగే వర్క్ చేస్తూ ఉంటారని అనుకుంటున్నాను. సో కట్ చేస్తానండి. ఇదైతే నా ఈవినింగ్ వరకు రొటీన్ అనమాట. చక్కగా కొంచెం మేఘం చేసిందండి, ఎంత ప్రశాంతంగా అనిపిస్తున్నదో. ఇక్కడ చూస్తున్నారు కదా, తులసం దగ్గర బలలన్నీ పడేసాయి మన కోతులు. మరేం చేయలేం, వాళ్ళకేమీ అనలేము కూడా. సో సరేనండి, ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. వీడియో కనుక నచ్చినట్లయితే తెలుసు కదా, అదే చేత్తో లైక్ బటన్ అయితే ప్రెస్ చేసేయండి. మరి ఇక్కడ ట్రైన్లో వెళ్తున్న వాళ్ళందరికీ బాయ్ చెప్తున్నాను, అలాగే మీకు కూడా బాయ్ చెప్తున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.